హాయ్ అండి. ఈరోజు పొట్లకాయ పెసరపప్పు ఫ్రై చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు ఎండుమిర్చి కూడా వేసుకుని అవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పొట్లకాయ కట్ చేసేసుకుని ఉడికించుకొని నీళ్ళంతా వంపేసేసుకున్నానండి. పొట్లకాయను కూడా వేసేసుకున్నాను. ఈ పొట్లకాయ ఉడుకుతూ ఉన్నప్పుడే ఒక టీ గ్లాస్ పెసరపప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకోవాలి. నానబెట్టుకుని ఉంచుకున్న పెసరపప్పును నీళ్ళంతా వాట్ చేసి వేసుకోవాలండి. వేసుకుని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కావాలంటే కొంచెం వాటర్ అలా చల్లుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటే పెసరపప్పు బాగా ఉడికిపోయి ముద్దలాగా అయిపోతుంది. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి. పెసరపప్పు పొట్లకాయ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.